హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన జే బేబీ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ నేను ఈ మూవీని 10 days బ్యాకే చూశాను. అప్పుడు టైం కుదరక వీడియో చేయలేదు. ఒక మంచి మూవీని మీ ముందుకు తీసుకురావాలి అన్న మోటివ్తోనే రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసినటువంటి ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. మూవీ అయితే చాలా బాగుంది. చివరిలో ఎమోషనల్ అవుతారు. సొసైటీకి ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. దాదాపు 60 సంవత్సరాల పైన ఒక అమ్మ ఎందుకని అనాథగా మిగిలిపోయింది, తన మెంటల్ కండిషన్ ఎందుకని బాగాలేకుండా అయిపోయింది, ఇదంతా మూవీలో చాలా కన్విన్సింగ్ గా చూపించారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. ఒక చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే అమ్మ ప్రేమ కంటే స్వచ్ఛమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లభించదు అన్న మాటతో జే బేబీ అన్న టైటిల్ కార్డ్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతని పేరు శంకర్ కి తన భార్య ఫోన్ చేసి, ఏమండి మిమ్మల్ని వెతుకుంటూ పోలీసులు వచ్చారండి అని అంటుంది. ఏంటి నన్ను వెతుకుంటూ పోలీసులు రావడం ఏంటి అని కంగారుగా తను చేస్తున్న పనిని వదిలి అక్కడికి వెళ్తాడు. శంకర్ కి ఒక అన్న ఉంటాడు, తన పేరు సెందిల్. తనకు కూడా పోలీసులు ఫోన్ చేసి అర్జెంట్ గా నువ్వు అనేలకి మీ తమ్ముడు శంకర్ వీళ్ళిద్దరూ స్టేషన్ కి రావాలి అని ఆర్డర్ వేయడంతో సెందిల్ ఒక స్కూల్ వ్యాన్ డ్రైవర్ అనమాట. తను చేస్తున్న పని వదిలేసి మరి సెందిల్ అనేలకే శంకర్ వీళ్ళిద్దరూ స్టేషన్ కి వెళ్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శంకర్కి సెందిల్కి మాటలు ఉన్నవు, అన్నదమ్ములు ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ ఉంటుంది. అదేంటి అనేది మీకు ముందు తెలుస్తుంది. వెయిట్ చేయండి. కంగారుగా కొంచెం భయంతో ఏంటి సడన్ గా పోలీస్ స్టేషన్ పిలిచారని స్టేషన్కి వెళ్తే స్టేషన్ లో వేస్తే, ఏంటయ్యా ఇద్దరు వచ్చేసారా, మీ అమ్మ మీ ఇంట్లోనే ఉందా అని అడుగుతాడు. దాంతో ఇద్దరు మా అమ్మ మా అక్క దగ్గర ఉందని శంకర్ అంటే, మా చెల్లి దగ్గర ఉందని సెందిల్ అంటాడు. సరే ఓకే, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అక్కడ ఉందా లేదా అంటే, తీసి అమ్మకి ఏమైనా అయిందా అని చెప్పి సెందిల్ అని శంకర్ వీళ్ళిద్దరూ వాళ్ళ అక్క చెల్లికి ఇద్దరికి ఫోన్ చేస్తే, అన్నయ్య అమ్మ ఇక్కడ లేదు అని చెప్తారు. దీంతో అందుకనే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఇప్పుడు మీ అమ్మ వెస్ట్ బెంగాల్ లో ఉందంట. ఒక ఏరియాలో మన తెలుగు వాళ్ళు ఉంటే అందులో ఒక అతను మీ అమ్మని చూసి గొడవ పడుతుంటే తన్ని స్టేషన్ లో ఉంచాడు, మీరిద్దరు వెళ్ళి అమ్మని తీసుకురండి అని చెప్తాడు. దాంతో శంకర్ కి సెందిల్కి అసలు అమ్మ వెస్ట్ బెంగాల్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది, అసలు తను ఎందుకు అక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కాకుండా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి మొత్తం కుటుంబం అంతా డిస్కస్ చేసుకున్న తర్వాత శంకర్ అన్నలకే సెందిల్ వీళ్ళిద్దరు జనరల్ గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కొంత పొదుపుగా కొంత డబ్బులు పెట్టింటారు కదా, ఆ డబ్బులను తీసుకుని సెందిల్ అన్నలకే శంకర్ వీళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్ కి వెళ్ళాలని బయలుదేరుతారు. బట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు. కేవలం అమ్మ అనే ఒక ఎమోషన్ మాత్రమే వీళ్ళిద్దరిని వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళేటట్టు చేస్తుంది. ఫైనలీ ఎలాగోలాగా ఇద్దరు ట్రైన్ ఎక్కేస్తారు. సెందిల్కి వచ్చేసి కొంచెం సిగరెట్ అలవాటు, మందు అలవాటు ఉంటుంది. వెళ్ళిన ప్రతి చోట మందు ఉందా సిగరెట్ ఉందా అని వెతుకుతూ ఉంటాడు. తమ్ముడు శంకర్ ఏమో వీడు మారనుగాక మారడని మనసులో అనుకుంటాడు. తనతో అనకుండా యాక్చువల్ గా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే, చిన్నప్పటి నుంచే తన అమ్మ బేబీ దగ్గర శంకర్ అన్నలకి సెందిల్ వీళ్ళిద్దరూ చాలా ఆప్యాయంగా పెరిగింటారు. ఒకరంటే ఒకరికి అంత ఇష్టం అనమాట. శంకర్ వాళ్ళన్న సెందిల్ కి పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చేస్తూ ఉంటే సడన్ గా పెళ్లి కూతురు కనిపించకుండా అయిపోతుంది. అయినా పెళ్లి ఇష్టం లేదంటే ముందుగానే చెప్పాలి కదండి, ఇప్పుడు మా కుటుంబం పరువు ఏమవ్వాలి అని చెప్పి బేబీ చాలా గొడవ పడుతుంది పెళ్లి కూతురు తరపున వాళ్ళతో. కట్ చేస్తే 2 days తర్వాత పెళ్లి కూతుర్ని శంకర్ పెళ్లి చేసుకుని రావడంతో, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావని సెందిల్ కోపం వచ్చి అప్పటి నుంచి తనతో మాట్లాడకుండా ఉంటాడు. ఇది వీళ్ళ మధ్య గొడవ. అప్పటి నుంచే వీళ్ళ మధ్య డిస్టెన్స్ పెరుగుతూ వస్తుంది. పాపం బేబీ మాత్రం వాళ్ళిద్దరిని కలపడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అస్సలు కలవరు. ఇంట్లో సిస్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి మా అన్న మీ అన్న అని చెప్పి వీళ్ళ మధ్య కూడా కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఈ ఇంట్లో ఉండకూడదని చెప్పి సెందిల్ శంకర్ ని పంపించేస్తాడు ఇంటి బయటికి. ఆ తర్వాత వాళ్ళ అక్క కూతురు మెచ్యూర్ ఫంక్షన్ కి తన అక్క శంకర్ ని ఎలా ఇన్వైట్ చేస్తుందంటే, నువ్వు వస్తే మీ అన్న కూడా రాడు, సో ఇద్దరు ఒకేసారి రాకుండా ఫస్ట్ మీ అన్న వచ్చిన తర్వాత నువ్వు అండ్ అలాగే నీ భార్య ఇద్దరు రండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తుంది. ఇది శంకర్ కి చాలా బాధనిస్తుంది. యాక్చువల్ గా శంకర్ తనని యాక్సెప్ట్ చేస్తాడు వాళ్ళ అన్న ఎన్ని తిట్టినప్పటికీ తన బాధలో అర్థం ఉందని చెప్పి. బట్ వాళ్ళ అన్న సెందిల్ మాత్రం శంకర్ మీద ఇంకా కోపంగానే ఉన్నాడు. శంకర్ ఫంక్షన్ కి వచ్చి కనీసం తన అక్క మొహాన్ని కూడా చూడకుండా తన అమ్మ దగ్గర చీరిచ్చి, అమ్మ అక్కకి చీరిచ్చి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే అమ్మ పాపం చాలా బాధపడుతుంది. పాపం ఇలా బేబీ వచ్చేసి తన 2 కొడుకుల్ని కలపడానికి ఎంతో కష్టపడుతుందండి, ఎంతో బాధపడుతుంది. ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతుంది. ఇది జరిగింటుంది. కట్ చేస్తే ప్రెసెంట్ లో శంకర్ అన్నలకే సెందిల్ వీళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోతారు. అక్కడ మన తెలుగు పర్సన్ ఒకడు ఉంటాడు అని చెప్పాను కదా, అతనే అమ్మని స్టేషన్ లో ఉంచుంటాడని. అతని పేరు మూర్తి కాంటాక్ట్ నెంబర్ తీసుకుని అతను ఫోన్ చేసి అమ్మ ఉన్న ప్లేస్ కి వెళ్తారు వీళ్ళు ముగ్గురు. ఫైనలీ అమ్మ ఉన్న ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మ ఉండదు. మీరు రావడం లేట్ అయిందని చెప్పి హోల్ డే
హోమ్ లోకి పంపించేస్తాము అని చెప్తారు. సడన్ గా మనసు విరిగిపోతుంది శంకర్ మనసు. సరే ఓల్డ్ ఏజ్ హోమే కదా, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తే ఈ రోజు సాటర్డే, రేపు ఆదివారం, రేపంతా చూడడం కుదరదు, మండే వచ్చారంటే మీరు తనని చూపించవచ్చు అని చెప్తారు. దీంతో వాళ్ళు వన్ డే ఎలా ఉండాలో తెలియక చాలా బాధపడుతుంటే పాపం మూర్తిని సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని వాళ్ళు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అక్కడ రూమ్ అన్నలకే ఫుడ్ అన్ని. పడుకున్న సమయంలో కూడా శంకర్ అన్నలకి సెంధిల్ వీళ్ళిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. అన్నదమ్ముల గొడవలు చాలా సిల్లీగా అనిపిస్తాయి చూడడానికి. నెక్స్ట్ డే మండే మార్నింగ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మ కనిపించదు, మిస్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత అమ్మ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా మీదే కదా, మీ దగ్గరే కదా ఉండింది, నేను ఇప్పుడు మీకు అగైనెస్ట్ గా కేసు పెడతానని శంకర్ అంటాడు. వాళ్ళ మీద కోప్పడతాడు. దాంతో అక్కడున్న పోలీసులు సరే కంగారు పడకండి, ఇంకో 2 days లో అమ్మని మేము వెతికి పెడతాము ఎక్కడున్నా అని చెప్తారు. ఆ తర్వాత ఆ ఏరియా మొత్తం శంకర్ అన్నలకి సెంధిల్ వీళ్ళిద్దరూ అమ్మ కనిపించట్లేదని బాగా వెతుకుతారు. ఎవరిని పడితే వాళ్ళని అడుగుతారు. ఇక్కడ ఒక అమ్మ వచ్చి ఉండాలని చెప్పి తన ఫోటో చూపించి తను ఎక్కడైనా కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని ఎమోషనల్ అవుతూ అందరినీ అడుగుతుంటే మూర్తి పాపం చాలా జాలిగా చూస్తాడు వాళ్ళని. ఆ తర్వాత పోలీసులకి అమ్మ ఎక్కడుందని తెలుస్తుందంటే ఓల్డ్ ఏజ్ హోమ్ మిద్దె పైన అమ్మ ఉన్నది గమనిస్తారు వీళ్ళు. తను మెంటల్ గా సఫర్ అవుతోంది, తను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది అని తెలుసుకుని తనని కనిపెడతారు. యాక్చువల్ గా శంకర్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. తన డెలివరీ సమయంలో శంకర్ దగ్గరగా ఉండాలి కాబట్టి శంకర్ అన్నలకే సెంధిల్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే ఇంట్లో నుంచి శంకర్ వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి నీ భార్యకి కూతురు పుట్టింది అని చెప్పి హ్యాపీగా ఉంది, మీరు వస్తే అమ్మతోనే తిరిగి రండి అని చెప్తుంది. దాంతో శంకర్ ఊరికి వెళ్లకుండా తిరిగి బెంగాల్కి వెళ్తాడు తన అమ్మని కనిపెట్టడం కోసం. ఆ తర్వాత పోలీసులు శంకర్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు, ఈ విధంగా మీ అమ్మ ఎక్కడికి పోలేదు, ఓల్డ్ ఏజ్ హోమ్ మిద్దె పైనే ఉంది, తనని మేము పట్టుకున్నాము, తన మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదు, అర్జెంట్ గా వచ్చి తనని తీసుకెళ్ళండి అని చెప్పడంతో శంకర్కి అలాగే సెంధిల్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళి తన అమ్మని చూసి మళ్ళీ అమ్మని తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటారు. ఇంకా అక్కడ నుంచి ట్రైన్ లో అమ్మ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే వీళ్ళకి ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ లోనే అమ్మ మెంటల్ గా సఫర్ అవుతుంటుంది. ఎందుకంటే తనని అలా చేసేసింటారు సెంధిల్ అలాగే శంకర్ వీళ్ళిద్దరూ గొడవ పడుతూ. అమ్మ క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎవరైనా ఏడుస్తూ బాధపడుతూ కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలేంటో తెలుసుకోవడం, వాళ్ళకు కొంచెం డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి అండగా నిలబడడం, వాళ్ళని నవ్వించడం ఇలా చేసేది. ఎవ్వరు కనబడ్డా కూడా వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులకు కూడా. ఈ ప్రాసెస్ లోనే సెంధిల్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ కదా, స్కూల్లోకి వెళ్ళిన తన కూతురు తిరిగి రాలేదని చెప్పి అమ్మ నాన్న సెంధిల్తో గొడవ పడుతూ ఉంటే అమ్మ తనని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తీసుకొస్తూ ఉంటుంది చేయి పట్టుకుని. ఇది చూసిన తర్వాత చూసావా నీ వల్ల ఈ రోజుల్లో వాళ్ళందరి ముందు నా పరువు పోయింది, వాళ్ళు ఎలా తిట్టారో తెలుసా, ఎందుకని నువ్వు ఇదంతా చేస్తున్నావు, నువ్వు నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు అని బంధించేస్తాడు. ఎవరు ఏం చెప్పినా కూడా మన అమ్మ మాత్రం అస్సలు మారేది కాదు. అందరితో ర్యాష్ గా ఉండడం, ఎవరైనా తప్పు చేస్తుంటే అస్సలు చూసి ఊరుకునేది కాదు, అందరికీ హెల్ప్ చేసేది. పైగా బై ది వే తనకి కొంచెం మెంటల్ గా ఒక డిసీజ్ కూడా ఉండేది. అందువల్ల కొన్ని టైమ్స్ లో తను ఏం చేస్తుందో తనకి అర్థమయ్యేది కాదు. సడన్ గా ఒక రోజు తను ఏం చేస్తుందంటే పోస్ట్ మ్యాన్ మిగతా వాళ్ళందరికీ పార్సల్ డెలివర్ చేస్తుంటే మొత్తం అక్కడున్న వస్తువులన్నీ తిని తీసుకొచ్చేస్తుంది. ఇది తెలిసిన పోస్ట్ మ్యాన్ వాళ్ళ పై అధికారికి చెప్పి తన మీద కేసు పెట్టిస్తాడు. ఆ తర్వాత సెంధిల్లే తనకి నచ్చజెప్పి మా అమ్మకి కొంచెం మెంటల్ గా ప్రాబ్లం ఉంది, అందువల్లే తను ఇలా చేసింది, అంతేగాని మీ ఫైల్స్ అన్ని తను తీసుకెళ్లాలని కాదు అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి నన్ను క్షమించండి, మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నానని అమ్మని గట్టిగా కొడతాడు చెంప మీద అందరి ముందు. దీంతో అమ్మ ఇంకా బాధపడి అందరి ముందు నన్ను కొడతాడని చెప్పి తను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత తను అమ్మని కొట్టినందుకు సెంధిల్ చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యి తనకి అన్నం తినిపించి అమ్మా సారీ అమ్మా, ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తావు, నీ వల్ల అందరి ముందు మా పరుగు పోతుంది, ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండమ్మా అని అంటాడు. ఆ తర్వాత రోజుకి అమ్మ మెంటల్ కండిషన్ క్షీణిస్తూ రావడంతో తనని మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు. తన మెంటల్ కండిషన్ ని అర్థం చేసుకున్న డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. పాపం అమ్మ ఏమో తన కొడుకు శంకర్ అన్నలకే సెంధిల్ని మీరిద్దరు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి అక్కడే ఉండమంటుంది. దాంతో సెంధిల్ రోజు నైట్ టైమ్ లో అక్కడే పడుకుంటాడు తన అమ్మగారి పక్కన. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అక్కడ ఎవరు హెల్ప్లెస్ గా ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా
అక్కడున్న వాళ్ళతో కూడా మంచిగా సాన్నిహిత్యం పెంచుకుంటుంది. పాపం ఇన్ని రోజులు తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అనేది తెలీదు. ఏదో పేషెంట్స్ ని కేర్ చేయడానికి అక్కడ పెట్టారు అని అనుకుంటుంది. సడన్ గా తను ఒక మెంటల్ పేషెంట్ అని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్పడంతో నాకు ఇంకా ఈ ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్తూ ఉంటే సెంధిల్ నెలకే నర్స్ అందరూ తనని ఆపుతుంటే తను మాత్రం అస్సలు ఆగట్లేదు. నన్ను వదిలేయండి, నాకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, నేను బాగానే ఉన్నానని. ఆ తర్వాత చాలా ఫోర్స్ఫుల్ గా అక్కడే ఉండనిస్తారు. చాలా రోజులు నరకం అనుభవిస్తుంది తను అక్కడ హాస్పిటల్లో. ఆ తర్వాత తనని బయటికి తీసుకొచ్చేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ అక్కగారి ఇంట్లో ఉండి, సెంధిల్ ఇంట్లో ఉండి, శంకర్ ఇంట్లో ఉండి చాలా డిస్టర్బ్ అయ్యి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. ఇది జరిగి ఉంటుంది. కట్ చేస్తే ప్రజెంట్ లో సెంధిల్ అలాగే శంకర్ వాళ్ళ అమ్మగారు చూడడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి రావడానికంటే ముందు శంకర్ అలాగే సెంధిల్ వీళ్ళిద్దరూ బాగా ఎమోషనల్ అయ్యి మాట్లాడుకుంటారు. ఎందుకురా నా పైన నీకు ఇంత కోపం అని తన అన్నని అంటే మళ్ళీ అదే చెప్తున్నాడు. నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాకు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా అని. అరే నేను అమ్మాయిని ప్రేమించాను, అందుకనే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి నేను చేసిన ఆ ఒక్క తప్పుకి ఇన్ని రోజులు శిక్ష అనుభవిస్తూ వస్తున్నాను. ఇప్పుడు మన వల్ల అమ్మ ఈ స్థితికి వచ్చేసింది. మనం ఇప్పుడు అమ్మని బాగు చేసుకోవాలంటే ఫస్ట్ మనం మారాలి, మనం కలవాలి. మనం ఇద్దరం కలిసి హ్యాపీగా సంతోషంగా అమ్మ దగ్గరికి వెళ్దామని ఇద్దరు మాట్లాడుకొని ఫైనలీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న తన అమ్మ దగ్గరికి ఇద్దరు వెళ్తారు. ఇద్దరిని చూడంగానే అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి మాస్టారు, అంతులేందది. చూడడానికి ఇంత దూరం వచ్చారని చెప్పి ఎమోషనల్ అయ్యి వాళ్ళని గట్టిగా హగ్ చేసుకుని అక్కడున్న వాళ్ళందరినీ తనకి పరిచయం చేస్తుంది. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పి. ఆ తర్వాత తన అమ్మని పోలీసులతో మాట్లాడి కోర్టులో కేసు క్లోజ్ చేసుకుని ఫైనల్లీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శంకర్ పుట్టిన కూతురికి తన అమ్మ పేరు బేబీ అని పెడతాడు. కొడుకులు ఇద్దరు ఒకటైపోవడంతో ఫ్యామిలీ అందరూ కలిసి ఉండడంతో అమ్మ కూడా మెల్లమెల్లగా రికవర్ అవుతూ ఉంది. కొంచెం టైం పడుతుంది, బట్ ఏదో ఒక రోజు రికవర్ అయిపోతుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె అసలైన బేబీ అమ్మ. 2013లో ఈమె కోల్కతా దాకా వెళ్ళిపోయిన ఆమె. ఈమెను తీసుకురావడానికి అక్కడ వీళ్ళిద్దరికి తన కొడుకులిద్దరికి హెల్ప్ చేసింది ఎవరంటే జయమూర్తి అనే ఒక పర్సన్. తన కొడుకులు ఇద్దరు పేర్లు ఒరిజినల్ నేమ్ ఏంటంటే శేఖర్ అని అలాగే సెల్వన్. తన అమ్మని తీసుకొచ్చిన 2 years కే తను చనిపోతుంది. ఇది కోర్టు రిలీజ్ చేసిన ఆర్డర్. ఇదిగో వీళ్ళే ఆ 5 మంది. సో వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఎంతలో కొంతమంది అయినా చేంజ్ అవుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మూవీ తీయడం జరిగింది. మనమందరం అమ్మా నాన్నల్ని బరువుగా భావించడం కంటే బాధ్యతగా ఫీల్ అవుతాం. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే ఏంటి మాస్టారు చాలా వరకు పాయింట్స్ మిస్ చేసావు అని అనొచ్చు. ఎక్కడ బోర్ కొట్టకుండా కథలోని సోల్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి షార్ట్ అండ్ స్వీట్గా ట్రై చేశాను ఈ వీడియో వరకు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.